ఇక కాశీలోని పవిత్ర గంగా నది మధ్యలో ఒక పడవపై ఇఫ్తార్ విందు నిర్వహించడం వివాదానికి దారితీసింది. పడవపై చికెన్ బిర్యానీ తింటూ మిగిలిపోయిన ఎముకలను నదిలోకి విసిరినట్లు ఆరోపణలతో ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన వారణాసి పోలీసులు 14 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం కొంతమంది యువకులు హస్సీఘాట్ నుండి నమోఘాట్ వరకు ప్రయాణించేలా ఒక పెద్ద పడవను బుక్ చేసుకున్నారు. పడవ ప్రయాణంలో ఉండగానే వారు నమాజ్ నిర్వహించి అనంతరం ఇఫ్తార్ విందు చేసుకున్నారు. అయితే ఈ విందులో పండ్లు, డ్రై ఫ్రూట్స్తో పాటు చికెన్ బిర్యానీ కూడా వడ్డించారు. ఇక పడవలో ఉన్నవారు మాంసాహారం తింటూ ఆ వ్యర్థాలను పవిత్రంగా భావించే గంగా నదిలో పారవేశారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు రజత్ జైస్వాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే గంగా నదిలో మాంసాహారం భుజించడం, వ్యర్థాలను నదిలో వేయడం ద్వారా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏసీపీ విజయప్రతాప్ సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నది పవిత్రతను కాపాడేందుకు నిందితులను గుర్తించి 8 గంటల్లోనే 14 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.